ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. దేవుని వాక్యము వాగ్దానముగా ప్రభువు ఈ ఉపవాస ప్రార్థనలో మనకిస్తున్నాడు. ఈ ఉదయంకాల సమయమందున దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానములను గురించి ఆలస్యం చేయువాడు కాడు. దేవునికి స్తోత్రం. ఆలస్యమని ఎంచుకున్నట్లు మనము దేవుని పని జరగకపోయినా, ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చకపోయినా, చాలామంది నాకు దేవుడు వాగ్దానం చేసినాడు కదా, ఏమైంది ఆ వాగ్దానము, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు శ్రమలు వస్తున్నాయి అంటే, ఎప్పుడూ గడిచిన సంవత్సరం ఇచ్చిన వాగ్దానము మరలా ఈ సంవత్సరం ఇంకొకటి ఇచ్చిన వాగ్దానము కూడా నెరవేర్చబడట్లేదు. ఎందుకు నెరవేర్చబడట్లేదు అని చాలామంది ఆలోచిస్తూ దేవునికి దూరం అవుతూ ఉంటారు. అయితే ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒక మాట దేవుడు చెప్తే ఆ మాట ఎన్నడూ కూడా నిరర్థకం కానిరదు. మనుషులు మాట ఇచ్చి తప్పుతారు, కానీ దేవుడు ఏ మాట చెప్పినా, ఏ వాగ్దానం ఇచ్చినా అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, నీకు తగిన సమయానికి ఎప్పుడు ఇవ్వాలో అది దేవునికి తెలుసు. దేవుని సమయం ఎప్పుడైతే ఉందో ఆ సమయంలో దేవుడు ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. మరి ఈరోజు వాగ్దానం ఇచ్చిన దేవుడు రేపటికల్లా నెరవేర్చవచ్చు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఏది ఎప్పుడు చేయాలో దేవునికి సమస్తము తెలుసు. మనము ఒక రోజులో చేయవలసిన పనిని ఒక గంటలో చేయమంటే చేయలేము. చాలా వర్క్ ఉండి ఇదంతా ఒక 1 డే పడుతుంది అనుకుందాం. ఒక ఆ వర్క్ అంతా కూడా 1 అవర్లో చేయమంటే మనం చేయగలుగుతామా? ఎప్పుడు ఏది ఎలా చేయాలో దేవునికి తెలుసు. నీ జీవితంలో ఎప్పుడు ఏ ఆశీర్వాదం విడుదల చేయాలో, ఎప్పుడు ఏ సమయంలో నిన్ను బ్లెస్ చేయాలో దేవునికి సమస్తం తెలుసు. ఇది తెలుసుకోలేక, దేవుని వాక్యము వాళ్ళ హృదయం ఉంచుకోలేక, ఆయన యందు విశ్వాసం ఉంచలేక చాలామంది పడిపోతూ ప్రార్థనలకు దూరం అయిపోయి, దేవుడి మీద విశ్వాసం కోల్పోయి, చర్చెస్కి వెళ్ళకుండా చాలా కూడా ఇబ్బంది పడుతున్నారు. దుష్టుడు ఏమంటాడంటే, నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేసినాడు కదా, ఇంకా నెరవేర్చబడట్లేదేంటి? నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఇలానే ఉంది? నువ్వు ఇంకా అప్పుల్లోనే ఉన్నావేంటి? నీ బిడల జీవితం ఏంటి ఇంకా అలానే ఉంది అని దుష్టుడు నీ జీవితంలో నీతో మాట్లాడుతూ నీ హృదయం అంతా పాడు చేస్తూ ఉంటాడు. మరి దేవుడు అంటాడు, నా సమయం ఆసన్నమైనప్పుడే నేను చేయగలుగుతానని ప్రభు అంటున్నాడు. నేను ఆలస్యం చేసే దేవుడను కానంటున్నాడు. ఎప్పుడు నీకు ఆశీర్వాదం విడుదల చేయాలో, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏ నిమిషం నీ జీవితంలో రిలీజ్ చేయాలో దేవునికి తెలుసు. ఆ దినము ఖచ్చితంగా ఆసన్నమవుతుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలలో ఎంతమంది వాగ్దానాలు పొందుకొని ఇప్పటి వరకు జీవితంలో ఆ వాగ్దానాలు నెరవేర్చబడక దేవునికి దూరం అయిపోయి, ప్రార్థనలకు దూరం అయిపోయిన వారు ఎవరైనా ఉన్నారేమో. ఈ ఉదయంకాల సమయం ముందున దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చిన వాగ్దానములు నేను ఎప్పుడు కూడా ఆలస్యం చేయను అంటున్నాడు. నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానము ఆలస్యము కాదు, అది రెడీగా ఉంది. ఇవ్వడానికి దేవుడు రెడీగా పెట్టినాడు. అది ఏ రోజు ఇవ్వబోతున్నాడు అది దేవునికి తెలుసు. ఎందుకంటే నీకు ఆలస్యమైన బలమైన ఆశీర్వాదమే ఉంటుంది తప్ప, నీకు ఆలస్యం చేసి నిన్ను బాధించి వేధించే దేవుడు కాదు మన దేవుడు. ఆయనకు తగిన సమయం ముందున, తగిన కాలం ముందున ఆయన మన జీవితంలో అద్భుతము చేసే దేవుడు. నువ్వు తట్టుకోగలిగినంత వరకే మనకు శ్రమ పెడతాడండి దేవుడు. తట్టుకోలేని సమయం వచ్చిందంటే వెంటనే ఆయన హస్తం ఇచ్చి మనను పైకి లేవనెత్తాడు. ఎందుకు చాలామంది నలిగిపోతున్నారు ఈరోజు శ్రమలలో అంటే, దేవుడు యందు విశ్వాసము దేవుడు బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. విశ్వాసం ఎప్పుడు ఉంటుందంటే మన జీవితంలో ఓర్పు సహనం ఉన్నప్పుడే మన జీవితంలో విశ్వాసం ఉంటుంది. విశ్వాసం బలపరచబడాలంటే ఎదురు చూడాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఈ 2 బలంగా నీ జీవితంలో ఉంటే దేవుని యందు విశ్వాసం ఎన్నడూ కూడా పోనే పోదు. చాలామంది వీక్ అయిపోయినారండి. ప్రార్థనలు లేవు, అసలు దేవుని యందు విశ్వాసం లేదు, తెల్లవారుజామున ప్రార్థన లేదు, రోజంతా 1 గంట ప్రార్థన లేదు,
దేవుని సన్నిధిలో గడిపే ఆలోచనలు పోయినాయి. మనుషులతో ముచ్చట్లు పెడుతూ మాట్లాడుతూ గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుతూ మనుషులతో సమయం గడుపుతున్నప్పుడు ఎందుకు జరగాలి నీ జీవితంలో వాగ్దానం ఎందుకు నెరవేర్చబడాలి? నువ్వు అసలు దేవునికే సమయం ఇయ్యనప్పుడు, దేవుణ్ణి పట్టించుకోనప్పుడు, ప్రార్థనలు లేవు, ఉపవాస ప్రార్థన లేనప్పుడు, అసలు ఆయనని నీ జీవితంలో ఇన్వాల్వ్ చేసుకున్నప్పుడు, నువ్వు లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఎందుకు దేవుడు నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చాలి? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ ప్రశ్న ప్రభు నేను సూటిగా అడుగుతున్నాడు. నువ్వు అసలు దేవుని కోసం ఏం చేస్తున్నావు? ఒక గంట కూడా దేవునికి ఇవ్వట్లేదు. ఒకప్పుడు మంచి ప్రేయర్స్ చేసేవారు, ఇప్పుడు ఏ ప్రార్థనలు లేవండి. ఒకప్పుడు చాలా విశ్వాసం ఉండేది, ఇప్పుడు ఏ విశ్వాసం కూడా లేదండి. కొద్ది విశ్వాసం కూడా లేదు మన జీవితంలో. జ్ఞాపకం చేసుకోండి, మనం చేస్తున్న పనులను బట్టి, మనం వెళ్తున్న అడ్డదారులను బట్టే మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడవు. దేవుడికి తెలుసు నువ్వు మరీ కృంగిపోయి భయంకరంగా శ్రమల పాలైపోయి నువ్వు తట్టుకోలేని స్థితిలో ఉన్నా దేవుడు చూస్తూ ఊరుకోడు. అటువంటి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా నీకు సహాయం చేసి ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు. నువ్వు పాపంలో పడిపోయి లోకానుసారంగా బ్రతుకుతూ దేవుణ్ణి పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడదు. ఈరోజు క్షమించమని దేవుణ్ణి అడుగు. ఒకవేళ ఎదురు చూసి నువ్వు చాలా బాధపడుతున్నావేమో సహోదరి, ఇంకా నెరవేర్చబడట్లేదు, ఇంకా జరగట్లేదని నువ్వు అలసిపోయిన సిచ్యువేషన్లో ఉన్నావేమో, అయితే నీకు శుభవార్త. ఈ ఉదయంకాల సమయమందున ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో ప్రభువు నీతో బలంగా వాగ్దానం చేస్తున్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానము నేను ఆలస్యం చెయ్యను నా ప్రియ కుమార్తె కుమారుడు అంటున్నాడు దేవుడు. ఆలస్యం చెయ్యను నేను, అది జరిగే సమయము ఆసన్నమైంది అంటున్నాడు. అది నేను జరిగించబోతున్నాను, అది నీ జీవితంలో రిలీజ్ చేయబోతున్నాను, నేను రిసీవ్ చేసుకుంటున్నాను ప్రభు అని నువ్వు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ కార్యం నీలో రిలీజ్ అయిపోతుంది. ఆ బ్లెస్సింగ్ నీ మీద విడుదలవుతుంది. దేవుణ్ణి అడుగుదాము. తెలిసి తెలియక చేసిన పొరపాట్లు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన అంటి పెట్టుకొని ఉంటూ ఆయన సన్నిధిలో నిత్యం ఆయన్ని స్తుతిస్తూ ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడును గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రములను చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ప్రభువా వారి జీవితంలో వాగ్దానాలు లేక నాయన, ఎంతమంది ఆశీర్వాదాలు లేక ఎండిపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్క ఆశీర్వాదం వారి జీవితంలో విడుదల చేసి ఈ బిడ్డలందరిని ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.